విశ్వాసాన్ని బట్టి నడిచేవాడు విశ్వాసే. విశ్వాసము అనునది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపం. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. ఇది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో నిర్వచనం. అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి మనం ఏదైతే నిరీక్షిస్తున్నామో అది ఉన్నది అని విశ్వసిస్తుంది అన్నమాట. దాన్నే విశ్వాసం అన్నాం. యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచించబడిన మనకు పెట్టిన పేరేంటంటే విశ్వాసులం. మనం పౌలు గారు అన్నమాట, మేము విశ్వాసమును బట్టి నడుస్తున్నాం, వెలిచూపులను బట్టి కాదు అని. అంటే కంటికి కనిపిస్తేనే నేను నమ్ముతాను, లేకపోతే నేను నమ్మనంటాం కాదు, కనిపించకపోయినా నమ్మాలి. అదే కదా తోమాతో దేవుడు అన్నాడు, తోమా, చూసి నమ్మిన వారి కన్నా చూడక నమ్మినవారు ధన్యులు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. హబక్కుకు, మార్టిన్ లూథర్ గారు కూడా దీన్నే ఈ వాక్యము ద్వారా, లూథర్ గారి ఈ వాక్యమే అతని జీవితాన్ని మార్చేసింది. విశ్వాసంతో నడుస్తున్నారా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం విశ్వాసులు వీరుల పట్టి అని ఉంటుంది కదా. వారిలో ఒక్కొక్క వీరుడు గురించి చదివేటప్పుడు వారు బలహీనలే, నీలాగా నాలాగే, కానీ విశ్వాసాన్ని బట్టి వారు వీరులయ్యారు. అందుకే దాన్ని ఏమన్నారంటే మనం విశ్వాస వీరులు అన్నాం. ఇదినా విశ్వాస వీరుడుగా నువ్వు ఉండడానికి ఏం చేయాలి? ఆ విశ్వాస వీరులు పట్టి అంతా చదివి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా చదివి, ఒక్కొక్క విశ్వాస వీరుడు పాఠాలు నీ జీవితానికి అన్వయించుకోవాలి. వారు నడిచినట్టు నడవాలి. మనం విశ్వాస వీరులుగా ఉండడానికి ఏం చేయాలంటే దేవుని మీద దృష్టి నిలపాలి. వారు బలహీనలే, కానీ అసాధ్యాలను సాధ్యం దేవుడు అని నమ్మారు. నమ్మడం విశ్వాసం. నమ్మారు, దాని మీద దృఢంగా నుంచున్నారు. అసాధ్యాలను దేవుడు చేస్తాడు అంతే నమ్మారు. ఈ మండుతున్న వేడిమల అగ్నిగుండము నుండి మేము నమ్మిన దేవుడు తప్పించడానికి సమర్థుడు. వాళ్ళ నమ్మకం చూడండి. ఈ దినం నీ తల తెగవేతును. చేతిలో కత్తి కూడా లేదు. దావీదుకి గొల్యాతు మీద సవాల్ చేశాడు. ఇజ్రాయేల్ దేవుడు ఉన్నాడని లోకమందంతటా తెలుసుకోవాలని. ఇది విశ్వాసంతో చేసే సవాల్. ఇదే నమ్మాలి. దేవుని యొద్దకు వచ్చేవాడు, దేవుని వెతుకువాడు ఆయన ఉన్నాడనియు, తన వెదుకు వారికి నిశ్చయముగా ఫలము దయచేస్తాడని నమ్మాలి కదా. దేవుని కొరకు మనం పనిచేస్తున్నప్పుడు, విశ్వాసంతో మనం ముందుకెళ్తున్నప్పుడు ఆయన మనతో ఉన్నాడని నమ్మాలి. ఆయన సన్నిధి మనతో ఉందని నమ్మాలి. దేవుడే కార్యం చేస్తున్నాడని నమ్మాలి. పని ప్రారంభించిన వాడు ముగిస్తాడని నమ్మాలి. కార్యసిద్ధి కలగజేసింది ఆయనే కాబట్టి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాడని నమ్మాలి. ఇది విశ్వాసం. యేషేబులో ఆ విశ్వాసం ఇంత కూడా తగ్గలేదు. గుంటలో పడేసినప్పుడు ఆయన విశ్వాసం ఎలా ఉందో చెరసాల్లో వేసినప్పుడు కూడా అలాగే ఉంది. దేవుడు ఉన్నాడని, దేవుడే మన పక్షాన ఉన్నాడని. అంత మాత్రమే కాదు, వాళ్ళు ఏం చేశారు తెలుసా? వారు దేవుడు వారికి అప్పగించిన పనిని విశ్వాసంతో క్రియల రూపంలో ప్రకటించారు. క్రియలలో వారి విశ్వాసాన్ని. అంత మాత్రమే కాదు, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారని దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేయడానికి వారు ముందుకెళ్లారు. వారు వెనుతిరిగి చూడలేదు, నిరాశపడలేదు, ఓర్పుతో ఎదురు చూచారు, భయాన్ని విశ్వాసంతో అధిగమించారు, బలహీనులు కాలేదు, విశ్వాసంతో బలాన్ని సంతరించుకున్నారు. ఈ దినాన విశ్వాస వీరులు పట్టిలో చేరారు. మీరు కూడా విశ్వాస వీరుడుగా ఉండాలంటే ఇవన్నీ మీరు అన్వయించుకోవాలి. వెలిచూపులను బట్టి కాదు, విశ్వాసాన్ని బట్టి నడవండి. మీరు విశ్వాస వీరులుగా మారండి, ఆ పట్టీలో చేరండి. దేవుడి వాక్యమును మన కొరకు ఆస్వాదించునుగాక.